మరి ఈ రోజు మీరు రవీంద్ర భారతికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరేదో గోడు చెప్తా అంటున్నారు, మరి గోడు ఎవరో చెప్పదలుచుకున్నారు? ఈరోజు హైదరాబాదు సంస్కృత శాఖకు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా వృత్తి కళాకారులకు ఇప్పటి వరకు కళాకారుల పింఛన్స్ కానీ, ఐడి కార్డులు కానీ, మన ప్రభుత్వాలు పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ మా వృత్తి కళాకారులను ఇప్పటికీ గుర్తింపు లేదు. ఇకనన్నా గుర్తింపు రావాలని చెప్పి ఈరోజు సంస్కృత శాఖ డైరెక్టర్ గారికి నివేదిక ఇద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు గుర్తింపు, పింఛన్లు, కొన్ని రకాల సమస్యల మీద అయితే మీరు వచ్చారు. మరి ఇప్పుడు మీకున్నటువంటి కళ అంటే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? మీ వారసులకి మరి మీ కళని నేర్పించే ప్రయత్నం చేస్తున్నారా? మీ కళ అంటే కనుమరుగు కాకుండా ఏమన్నా చర్యలు అంటే కార్యాచరణ ఏమైనా చేపడుతున్నారా? మా తాతల నుంచి, మా తండ్రుల నుంచి మేము నేర్చుకున్న వృత్తిపరంగా మా పిల్లలు సుత నేర్చుకుందాం అంటే మేము శిక్షణ తరగతులు పెడుతున్నాం. కానీ మాకు ఇట్లాంటి జవడికాయలు, సుతులు, పంపజోడు ఇవన్నీ నామాత్రంగానే కళాకారులకు మేము ఆదుకుంటాం అన్న వాళ్ళు. కానీ ఇప్పటి వరకు మాకు పరికరాలు ఇచ్చినట్టయితే మా పేద కళాకారులకు మేము నేర్చుకున్న వాళ్ళం ప్రతి గ్రామంలో వాళ్లకు కళ రూపాలు నేర్పించి మా పిల్లలకు రాబోయే భవిష్యత్తులో సుత మాకైతే ఎట్లా వృత్తిపరంగా నేర్చుకున్నామో వాళ్ళకు సుత వృత్తిపరంగా నేర్పుతామని, అదే కాకుండా ఇకనైనా ప్రభుత్వాలు మాకు గుర్తింపు తెచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాను. అయితే ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ కళనే ఒక ఉపాధి, జీవనోపాధిగా అయితే చూశారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్లయితే మరి సాఫ్ట్వేర్ రంగం అని చెప్పేసి, గవర్నమెంట్ జాబ్లు అని చెప్పేసి ఎవరు వృత్తికోళ్ళు వ్యాపారాల దృష్ట్యా వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇట్లానే జరిగితే రానున్న రోజుల్లో మీ పరిస్థితి ఏంది? అదేవిధంగా ఇప్పుడు మీ కళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మా కళకు ఉన్నటువంటి ప్రత్యేకత రేణుకా ఎల్లమ్మ, పోషమ్మ, భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పెద్దమ్మ గ్రామ దేవతల కొలుపులు చేసుకుంటూ ప్రతి గ్రామంలో ఎవరింటి లోపల ఎల్లమ్మ పండుగ అయినా కానీ అక్కడ పటాలు వేసి అమ్మవారి కీర్తనలు పాడుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి పరిశోధకాన్ని తీసుకొని జీవనోపాధి చేస్తాను. మా పిల్లలను చదివిద్దామంటే పేద కళాకారులు అంతంత మాత్రమే చదువుకున్న వాళ్ళకు సుతా గుర్తింపు లేదు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. మా పిల్లలు చదువుకున్నా కానీ వాళ్ళకు సరైనటువంటి సర్టిఫికెట్ లేవు, వాళ్ళకు చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఇకనైనా ఉద్యోగాలు కల్పించాలనేది మా యొక్క ఆవేదన. మామూలు రానున్న రోజుల్లో ఎట్లుండబోతుంది అనేది చెప్పలేదు. మామూలు రానున్న రోజుల్లో మా పిల్లలు చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలని కోరుకుంటాను. వృత్తిపరంగా సుతా మా పిల్లలు ఎదగాలని మేము కోరుకుంటాం, రెండు రంగాల్లో కూడా ఉండాలని కోరుకుంటాం. ఇప్పటి వరకు ప్రభుత్వాల తరఫున వార్డు నెంబరు, సర్పంచులు, ఎంపీడీసీలు, ఎమ్మెల్యేలుగా ఎదిగినటువంటి డాకాలు మా కులవృత్తి పంపల కులవృత్తిలో ఇప్పటి వరకు లేవు. మా పిల్లలైనా చదువుకొని వాళ్ళు అభివృద్ధి చెందాలని మా యొక్క ఆవేదన. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కళాకారులకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వారసులకి ఉద్యోగాలు వచ్చే ప్రయత్నం చేసిన, ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పించిన అన్నట్లు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కారులో మరి ఇప్పుడు నరసింహారెడ్డి గారిని కలిశారు, మరి ఏ విధంగా ఉండబోతుంది? పోయిన ప్రభుత్వాలు కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినాం అన్నది ఓన్లీ కళాకారులు ఎక్కడంటే వాళ్ళు పాటలు పాడుకొని తెలంగాణ ధూమ్ధాంలో ఉన్న వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. కానీ మా లాంటి నిరుపేద కళాకారులకు ఎలాంటి గుర్తింపు లేదు, మాకు ఉద్యోగాలు ఇప్పటి వరకు ఫలాలు అందలేదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృత శాఖ సారు డైరెక్టర్ గారికి నివేదిక ఇస్తామని వచ్చినాము. సార్ను కలిసినాక సార్ ఏం చెప్తుంటే దాన్ని బట్టి మాట్లాడుతాం. మీరేం చెప్పదలుచుకున్నారన్న? ఈరోజు కళా వృత్తి సంస్కృతి శాఖ ఏర్పాటు చేసిందే పేద కళాకారులను ఆదుకొని వారి జీవనాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఈ కళా సంస్థ అనేటువంటిది పేద కళాకారులను ఆదుకోవడం లేదు. పేద కళాకారులు ఎప్పుడో ఒక దసరా పండుగ కానీ, బోనాల పండుగకు, బతుకమ్మ సంబరాలలో మాత్రమే వాళ్ళని లైన్లో నిలబెట్టి వారికి రానుమూలను ఛార్జ్ చేసి పంపుతున్నారు తప్ప వాళ్లకు నిరంతరంగా జీవనోపాధి కలపడానికి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. మేము పంబాల కళాకారులము గ్రామాలలో తాతల నుండి తనల నుండి కంపల్సరిగా మేము ఒక గ్రామ దేవతల పూజారులుగా ఉంటున్నాం. మేము తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మా కొడుకులైనా చదువుకున్నా, వాళ్ళు నౌకలు చేసినా కూడా, ఉద్యోగాలు చేసినా కూడా తప్పనిసరిగా ఆ రోజు వచ్చి పోషమ్మ గుళ్ళ కానీ, ఎల్లమ్మ గుళ్ళ కానీ ఆ యొక్క పండుగ చేయవలసి ఉంటుంది. పండుగ చేయకపోతే ఉన్న వాళ్ళని మాకు వతన కాబట్టి మీరు తప్పకుండా చేయాలంటారు. కాబట్టి మా యొక్క వతన చేసేటువంటి గ్రామాలలో ఇప్పుడు బ్రాహ్మణులకు ఆంజనేయ గుళ్ళలో కానీ, శివుని గుళ్ళలో కానీ వాళ్ళకు దీపధూప నైవేద్యాల కింద 10,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ మేము నిత్యము ఎల్లమ్మ, పోచమ్మ, భూలక్ష్మి, మహాలక్ష్మి
106 శక్తులు కొలిసేటువంటి మేము పంబాల వారిని గుర్తించకుండా మాకు కూడా అదే విధంగా వాళ్ళకి ఇచ్చిన విధంగా మాకు ఇవ్వాలని మా యొక్క డిమాండ్స్ను ఈ యొక్క ప్రభుత్వానికి మన డైరెక్టర్ గారికి చెప్పడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఐడి కార్డులు మేము పండుగలు చేసుకొని నడియం రాత్రి వస్తాం. వచ్చినప్పుడు పోలీసులు కానీ లేకపోతే ఇతరత్ర ఏం అయినా కూడా మాకు రక్షణ ఉంటుంది కాబట్టి మాకు ఐడి కార్డులు కంపల్సరీ కావాలి. అదే మళ్ళీ ఒకటి ఈ సుధీర్ చౌడికే పంబజోడులు ఇవాళ ఒక 40-50 వేలు పంచినామంటారు, కానీ మా కళాకారులకు ఇప్పటి వరకు మేము కొనుక్కునే కానీ మాకు ఈ యొక్క సుధీర్ చౌడికి అనేవి రాలేదు. పోతే 52 సంవత్సరాలు నిన్న పేద కళాకారులకు పెన్షన్ ఇస్తామన్నారు, ఆ పెన్షన్ కూడా రాలేదు. కాబట్టి ఈ యొక్క 4 డిమాండ్లు కనుక నెరవేర్చి మా పేద కళాకారులను ఆదుకోవాలని ఈ యొక్క మన డైరెక్టర్ నర్సిరెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. తప్పనిసరిగా ఆదుకుంటాను అనుకుంటున్నాం. ఆదుకోకపోతే మా యొక్క కార్యాచరణ ఇలా చేయాలి, ఇట్లయితే మా అత్తని ఆ యొక్క పోరాటానికి కూడా సిద్ధమవుతామని కోరుకుంటున్నాం. జై పంబాల, జై పంబాల. ఈరోజు ప్రభుత్వం గుర్తిస్తున్నటువంటి మా పంబాల కళాకారులకు ఏదైనా ప్రభుత్వం గుర్తింపు కార్డులే కానీ కళాకారులకు వచ్చే సంక్షేమ పథకాలు కానీ ఇచ్చేందుకు ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వానికి మాకు ధన్యవాదాలు. ప్రభుత్వానికి మా కళాకారుల తరపున అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క వందనాలు. ఓం శివ భవాని మమ్మ, శివ నిత్య కళ్యాణి మమ్మ, రుద్రాని మమ్మ, శార్వాని మమ్మ, శార్వమంగళ భూషణరాణి, అకుండ పార్వతి, ఆదికొండాలి, గణమని చక్రము, కళాశూలంబు, శుక్రాయుధము, నిదండకము, మేకెమ్ము రందిల్లే, మెడద దుక్క, ఓంకాలి మమ్మ, మాంకాలి మమ్మ, గణాంకాలి మమ్మ, నీ దాయి తమ్ములు వచ్చి నిన్ను ప్రార్థించా, నిద్రలో మేల్కోవే నిమ్మగలెల్లమ్మ, జోగుల రాణి, జోగడికి మావురమ్ము, మేల్కొల్లవా, తల్లి లోక మాత బ్రహ్మ రాంబ శాంభవి, చరణు చరణు మాయంబ రాణి, శాంభవి రాణి, శాంభవి రాణి. ఓ శరణి మావురమ్ము, మేలుకున్నావా, కోట గట్టినవా, ఓ నీదాయి తమ్ములొచ్చి, నీదాయి తమ్ములొచ్చి నిన్ను ప్రార్థించా, నిన్ను పూజించా, ఓ నిద్రలోనా మేలుకోవే, నిద్రలోనా మేలుకోవే, దేవి ఎల్లమ్మ, అమ్మ ఎల్లమ్మ, ఓ 66 దర్శనాల, 66, ఓ 77, ఓ 77 దర్శనాల, దేవాగల మెదురే, దేవాగల మెదురే, ఓ 33 దర్శనాల, 33, ఓ 33 దర్శనాల, ముద్దరదారి, ముద్దరదారి, ఓ అగ్గి దేవుడు నీకు కుకిలంపు ఎదురే, కుకిలంపు ఎదురే, ఓ పరశురా మూలగన్న పరశురా, ఓ పరశురా, పరశురా మూలగన్న పరమ కళ్యాణి, దేవి ఎల్లమ్మ, ఇలా గౌరులగన్న విధిని ఎల్లమ్మ, అమ్మ భవాని, ఓ శరణు 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 ఓ శరణు శరణు మాయంబరాని, శాంభవి రాణి, శాంభవి రాణి, జోగుల రాణి, జోగుల రాణి, జోగుల రాణి, ఓ హరిచేత జోగు పలక, హరిచేత, ఓ హరిచేత, హరిచేత జోగు పలక, అవలీలావేని, అవలీలావేని, ఓ హరియారా జోలు కొలువ, హరి
ఓ హరిహర హరిహర తొలుగలువా భవానీ బప్ప భవానీ బప్ప ఇంకా ఎవరు తల్లి ఇంకా ఎవరు తల్లి ఎదురైన వారు కంచు చిమడి కల్లెదురు కలియా పాలెదురే కంచు చిమడి కల్లెదురు కలియా పాలెదురే మంచు చిమడి కల్లెదురు మాణిక్యమెదురే ఓ జోగు జోగుల రాణి జోగు జోగుల రాణి శ్రీలక్ష్మిని కేశవ నారద సంగీతలోల నగదర శౌరి హరిహును జనార్దన మము కారుణ్యము తోడ రావుము కృష్ణ మా తల్లి ఎల్లమ్మ మమ్మేలో చంద్రబింబ మా తల్లి ఎల్లమ్మ మా మమ్మేలో చంద్రబింబ మా తల్లి ఎల్లమ్మ మా జోతులు వెలగించి సెదులెత్తే బ్రతరామే జోతులు వెలగించి పచ్చిగో పేర నీకు బలియారా మిత్రమమ్మ పచ్చిగో పేర నీకు అమ్మా మా తల్లి రేణుక ఎల్లమ్మ అమ్మవారు సంభవి చెప్పలేచుడు కన్నా జపలు తీరాలా పరశురాముని కన్నా పరమ కళ్యాణి డొక్కలేచుడు కన్నా ఓ డోమలాంజి శంకరనాథుని కన్నా శివుని ఆడిబిడ్డవమ్మ ఇలగౌరుని కన్నా కరుణించావే జగదాంబ నీకు శరణు శారదాంబ కరుణించావే జగదాంబ భూదేవారాని మొక్కిది ఆకాశవేణి తొక్కిది భూదేవారాని మొక్కిది ఆకాశవేణి నిక్కముగ మీద తమ్ములమే మాయమ్మ జనని ముక్కులో నెరవేర్చుంటిమే ఆకుపచ్చ చీర గట్టి అద్దమంటే రవి కాదడిగే ఆకుపచ్చ చీర గట్టి అద్దమంటే రవి కాదడిగే ఆరడెల్లో నీకే మొక్కిదమే మాయమ్మ జనని ఆరడెల్లో నీకే మొక్కిదమే కంచు వన్నెల చీర గట్టి కనక బచ్చల రవి కాదొడిగే కంచు వన్నెల చీర గట్టి కనక బచ్చల రవి కాదొడిగే కనకదురికి నీక మొక్కిదమే మాయమ్మ జనని కనకదురికి నీక మొక్కిదమే ఆదిశక్తి లోకమాత అమ్మవారా నీకే శరణు
లోకుల సంరక్షణ చేసే మహిళకరానే తలకు తలుకుల మొలక సుందరి పలకవే నీ నోట శుభమనే తలుకు తలుకుల తలుకు తలుకుల తలుకు తలుకుల మొలక సుందరి పలకవే నీ నోట శుభమనే